ఎంబడి తీసుకొని మీతో జత కలిసి ఈ పోరాటానికి ముందుకెళ్తామని చెప్తున్నాను. రైట్. ఒక మాట లక్ష్మణరావు గారు, రేగుల లక్ష్మణరావు గారు, సరే మీ నామినేషన్కి ఏర్పాట్లు చేసుకున్నారా చీపురుపల్లిలో? ఇప్పుడు లక్ష్మణ్ గారు నామినేషన్ చేస్తున్నారా మీరు? రేపు రెబల్ గా వేస్తున్నారండి. కంగ్రాచులేషన్స్, గో హెడ్. ప్రజాస్వామ్యంలో అది ఒక దివ్యదాత్మైన గుణం. అవాలు తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. గో హెడ్. నిజమే. ఇప్పుడు నన్ను ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయడానికి వచ్చాం. నేనైతే ఎక్కువ ఆత్మగౌరవంతో బతికే వ్యక్తిని. మీకు తెలుసు, రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటే నేనేమో అనుకున్నా. ఖచ్చితంగా మేము ఒక గౌరవం కోరుకునే వ్యక్తులు అండి. వాసుదేవ గారు అవసరమైతే తల తీసుకుంటా గానీ తల ఉంచే ప్రసక్తే లేదు. మేము మాకు సమానమైన గౌరవం దొక్కుతుందని మేము ఖచ్చితంగా కూటమికి ఆహ్వానించాం. కూటమిలో ఒక భాగంగా ఉన్నాం. ఎక్కడ జరగలేని పక్షంలో ఖచ్చితంగా నామినేషన్ వేస్తాం. ఇప్పుడు కూడా టైం ఉంది. ఒకటే చెప్తున్నా సార్, కూటమి కళ్ళు తెరవండి. మనం జగన్మోహన్ రెడ్డిని తిరిగితే ఓట్లు పడవు. ప్రజలకు మనం ఏం చేస్తామో అదే ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మనం వదిలేకనే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వల్ల ఓట్లు పడవండి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరు ఈ యొక్క అసంతృప్తితోటి మీరు రెబల్గా మాట్లాడితే ఓకే, కానీ ఏదో వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో హామీ వచ్చి మీరు వైసీపీలో చేరుతారని మాట్లాడితే మాత్రం అది తప్పండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు అనేక డిబేట్లను చూశాను, జనసేన తరపు నుంచి వీరోచితంగా మీరు అన్ని మీడియాలో అడ్రస్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ ఈ యొక్క సమయంలో పార్టీని వీడి మీ యొక్క స్వలాభం కొరకు మీరు ఒక వేరే పార్టీ గురించి వేరే పార్టీ వైపు చూసినామన్నది ఇది అనైతికతం. ఆయన ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడంట. ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను ఒకసారి అంటున్నారు, ఒకసారి వైసీపీలో చేరుతున్నాను అంటున్నారు. అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఒక ఇండిపెండెంట్ ఇస్తే దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు ఇండిపెండెంట్గా నిల్చుంటే దట్ ఈస్ అప్ టు యూ. మీ జనసేన పార్టీకి మీకు సంబంధించింది. కానీ మీ వైసీపీ పెట్టేటువంటి ప్రలోభాలకు గురై మీరు ఇలాంటి దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇది తప్పండి. వాసుదేవన్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ప్రలోభాలకు కాదండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులకి సమానంగా మీతో పాటుగా మాకు విలువిస్తా ఉన్నారు. ఎక్కడుందండి 175 నియోజకవర్గాల్లో ఇదే గోల. మాకు సమన్వయంగా ఇవ్వట్లా. మీ కింద మేము పని చేయాలా? మీ కింద మేము బానిసలాగా చేయాలా? మేము టీడీపీ కార్యకర్తలం కాదు కదండి, మీ జనసేన పార్టీ కార్యకర్తలు. ఆయన బీజేపీ లక్ష్మణరావు గారు, కొన్ని నియోజకవర్గాల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆ క్యాండిడేట్లు ఇబ్బంది ఉంటే మీ అధినాయకత్వానికి మీ యొక్క పార్టీ అధిష్టానానికి మీరు కంప్లైంట్ ఇవ్వాలా, అది సర్దుమరుగుతుంది అంతే తప్ప ఇది బజార్కి వెళ్ళి ఇట్లా బజార్కి ఇచ్చడం మంచిది కాదు కదా. ఈ సమయంలో ఇది రక్ష చేయడం ఇది కరెక్ట్ గా, ఇట్ ఈస్ నాట్ గుడ్ టైం, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టైం టు డూ ఆల్ దోస్ థింగ్స్. సమానంగా గౌరవించాలి. సమన్వయ కమిటీలు ఎందుకు గౌరవించడం మా యొక్క కర్తవ్యం కూడా. లక్ష్మణరావు గారు, మా యొక్క కర్తవ్యం కూడా, 3 పార్టీల యొక్క కర్తవ్యం కూడా ఇది.